వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం దాటి ఇటు రామంతాపూర్ వైపు వెళ్తున్నాం. ఈ కంపెనీలలో ఈ మధ్యలో షూటింగ్ జరుగుతుంది. ఏదో ఫ్లోర్ లీజ్ తీసుకున్నారంట. ఏ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు లీజ్ తీసుకున్నారో ఏందో మనకైతే తెలియదు. సూర్య సినిమా అయితే షూటింగ్ జరిగింది. ఇంకా చాలా సినిమా షూటింగ్సే కంటిన్యూగా జరుగుతున్నాయంట. అది మ్యాటర్. అండ్ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్కా ఈ బిల్డింగ్ పేరు? ఇప్పటి నుంచి ఏం పేరు? ఇక్కడైతే రాసింది ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్. ఓకే, ఎన్ని రోజులు అయితే ఇది మూసేసి ఉండే, ఇప్పుడు ఇది ఓపెన్ అయినట్టుంది. గేట్ నెంబర్ 01, 0 తర్వాత అది పోయింది. ఐటీ పార్క్ గేట్ నెంబర్ 2 అదైతే 1 అయితే. ఇది చూడండి, 45 ఫ్లోర్స్. అక్కడ మీకు స్టిక్కర్గా అనిపిస్తుందా నెంబర్? జూమ్ చేసిన 45 ఫ్లోర్లు అంట. ఓ మై గాడ్. దీని వెనకాల కూడా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఈ బిల్డింగ్స్ల నుంచి క్రికెట్ చూసి స్కోరు ముందే చెప్తారు కొంతమంది. ముందే ఇన్ ద సెన్స్ ఒక 5 సెకండ్స్ డిలే ఉంటుంది అప్డేట్ అవ్వడానికి. అట్లా ఇది ఇక్కడ మన రామంతాపూర్ దగ్గర ఉన్న ఈ పెద్ద బిల్డింగ్లు. అండ్ ఆ బిల్డింగ్స్ వెనుకనే స్టేడియం ఉంటుంది. ఇటు మనము ఈ మధ్యలో ఒక 1 వీక్ కూడా కాలేదనుకోండి, రామంతాపూర్ పెద్ద చెరువు దగ్గరికి హైడ్రాకి సంబంధించిన అధికారులు వచ్చి భూమి పూజ చేసినారు. హైడ్రా ఆధ్వర్యంలో రామంతాపూర్ పెద్ద చెరువు వర్క్ జరగబోతుందంట. మరి ఫ్రంట్ సైడ్ అయితే ఆల్రెడీ రీడెవలప్ చేసేసినారు. ఎప్పటి నుంచో వర్క్ జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మరి హైడ్రా లోపడున్న గుర్రపు డెక్క తీసేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి మరి ఏం వర్క్ చేస్తుంది అనేది చూడాలి. ఏదైనా స్కోప్ ఉంటే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడానికి ఏదైనా స్కోప్ ఉంటే వెళ్ళే ప్రయత్నం చేద్దాము అనే ఉద్దేశంలో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు రామంతాపూర్ పెద్ద చెరువు వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. మనము ఈ రూట్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఇక్కడ రైట్ చూస్ చేసుకుంటున్న సిగ్నల్ దగ్గర. ఈ చెరువు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఏమైనా దారి ఉంటుందా అని వెతుకుదాం అని. ముందు పోతే చెరువు కట్ట ఫ్రంట్ సైడ్ వెళ్తాము, రైట్ వెళ్ళిపోతే స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడకి కనెక్ట్ అయిపోతాము. ఇది స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడ కిందకు వచ్చేస్తుంది. ఇదంతా పోలీసు వాళ్ళు ఉన్నారు, పట్టేసుకుంటున్నారు వెహికల్స్ని. ఇలా ఇదే స్ట్రీట్ నెంబర్ 8 ఇదంతా. డెడ్ ఎండ్లోకి వెళ్ళిపోతే మనకు అప్సిగూడ వచ్చేస్తుంది. అండ్ ఈ లెఫ్ట్ తీసుకుంటున్నా నేను. ఇక్కడ నుంచి ఏమన్నా దారి ఉండొచ్చు అని ఒక చిన్న అంచనా. మనము చిన్న ఉన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ చెరువుని చూస్తూనే ఉన్నాము. అప్పుడు గుడిసెలు వేసి ఉండేటి చెరువు డెడ్ ఎండ్ల. ఆ తర్వాత కాలక్రమంలో బిల్డింగ్లే ఏర్పడ్డాయి. మరి చెరువు చుట్టూ భూమి ఏం కబ్జా కాలేదా? ఎఫ్టిఎల్, బఫర్ జోన్ ఇవన్నీ ఉంటాయి కదా. మరి అవన్నీ కూల్చివేతలు ఏమైనా జరుగుతాయా? అలాంటివి ఏం లేకుండా జస్ట్ బ్యూటిఫికేషన్ మాత్రమే జరుగుతుందా? నాకు తెలిసి అయితే ఏం కూల్చేట పరిస్థితిలో లేరు అని అన్నట్టే ఉంది. వర్క్ అయితే జరుగుతుంది. మనం ఊహించిన రీతిగానే ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆఫ్ దిస్ లేక్ అయితే మనం రావడం జరిగింది. ఇదిగోండి, గుర్రపు డెక్కానైతే మొత్తం రిమూవ్ చేస్తున్నారు. అరే అన్ఎక్స్పెక్టెడ్ బాయ్, దిస్ వన్ ఈస్ సీరియస్లీ భారీ ఎత్తున జరుగుతుంది వర్క్. క్లీనింగ్ ఇదంతా ఇక్కడ వాటర్ గుర్రపు డెక్క తీస్తున్నారా దాంతో? ఓకే, అదంతా చూడండి గుర్రపు డెక్క వేరు చేసినారు. అండ్ అరే అక్కడ కూడా ఒక మిషన్, ఇక్కడ ఒకటి. అరే ఊహించలే నేను ఇంత పెద్దనా. మొన్ననే కదా పూజ చేసినారు కదా అని అనుకున్నా. అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతూనే ఉన్నది. అండ్ ఎంతవరకు స్కోప్ ఉంటే అంతవరకు అయితే వెళ్దాం. మనం మ్యాక్సిమం హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న లేక్స్కి సంబంధించి వీడియోస్ తీస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రామంతాపూర్లో ఉన్న పెద్ద చెరువు. అండ్ ఇక్కడ చూడండి, చెరువుకు ఆనుకునే బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. మరి వీటిని హైడ్రా కూల్ చేయడం లేదు, లేదంటే అవి కబ్జా జరగలేదు, జనరల్గానే ఉన్నాయా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అవి జెన్యున్ ఫ్లాట్స్, జెన్యున్ ఇల్లా, కబ్జాలు ఏమైనా వేసిరా అనేది మనకంత ఐడియా లేదు. మామూలుగా చాలా చోట్ల చెరువు చుట్టూ కబ్జాలు జరిగినాయి,
హైడ్రా వచ్చిన తర్వాత ఆ బిల్డింగ్లు కూల్చివేయడం జరిగింది అనే న్యూస్ మనం వింటుంటాం అండ్ చూసినాం కూడా. అందుకే మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఆన్ డ్యూటీ హైడ్రా అని ఈ లారీ అయితే మొత్తం అక్కడ తీస్తున్న మట్టిని అంతా తీసుకొని ఇటువైపు రావడం జరుగుతుంది. అరే భారీ ఎత్తున జరుగుతుంది ఈ పని. లారీకి మనం దారిద్దాము, మనము వెళ్దాం ముందుకు. ఇంకా కొంచెం వెళ్ళగలుగుతుందా బండి లేదా అనేది చూడాలి. కొంచెం జూమ్ చేసి చూపిస్తే ఇక్కడికేనే. అదిగోండి ఇటాచి. కొంచెం ముందు కొడదాం బండి. ఇదిగోండి వర్క్ జరుగుతుంది. సూపర్ సూపర్. ఇక్కడ వచ్చి అడిగే వాళ్ళు అడుగుతాడు మనం ఇప్పుడు చూసి, ఎవరన్నా ఎందుకు వీడియో తీస్తారు అన్న అని. అవన్నీ మనం ఆన్సర్స్ ఇస్తూనే ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇదిగోండి మొత్తం ఈ చెరువులోనికి ఇంత లోపలికి రావడం ఇదే ఫస్ట్ టైం నా జీవితంలో. వస్తా అని కూడా ఎప్పుడు అనుకోలే. రోడ్డు మీదకి అని చూస్తూ వెళ్ళిపోయేవాడిని. ఇదిగోండి ఈ రకంగా మనం డెవలప్మెంట్ సంబంధించిన వీడియోలు చేయడం ద్వారా లోపల దాకైతే రావడం జరిగింది. ఇల్లులు చూడండి మొత్తం ఆనుకొనే ఉన్నాయి. ఒకప్పుడు గుడిసెలు ఉండేటివి. చలో అమ్మో వెనకకి దిద్దాం బండిని. మొత్తం ఆఫ్ రోడింగ్ అంటే మరీ చిన్నది అనుకోండి. ఇట్లాంటి చోట్లకి రాగానే నాకు లడాక్ గుర్తొచ్చేస్తుంది. అరే ఇక్కడనే నడపకపోతే మనం ఎట్లా బాయ్ లడాక్లో నడపాలి కదా ఒక రోజు అని ఎప్పుడు అట్లా ఫీల్ అవుతుంటా అనమాట. రీసెంట్గానే లడాక్ వచ్చినాం, బట్ అది కార్లో. దేవుడు ప్రవేశ ద్వారం తెరిచినప్పుడు 100% బండిలో కూడా వెళ్దాం. ఇది ఇంకా నేను అంత లోపలికైతే వెళ్ళట్లేదు, జూమ్ చేసి చూపిస్తున్నా. నెక్స్ట్ టైము ఇంకా వర్క్ ముందుకు సాగుతుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. అక్కడ గుడిసెలు లాంటివి అయితే కనబడుతున్నాయి లాంగ్లో మనకు వెహికల్స్ వెనక. పోదామా? పోదాంపా, ఇంకేం చేస్తాం, పోదాం. ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి గీడి దాకా పోనీకి ఏంది అని అనిపిస్తుంది నాకు మళ్ళీ. అందుకే ముందుకు వస్తున్నా. ఓ ఓ ఓ చాలా ఇష్టంతో, చాలా ప్రేమతోటి ఈ వర్క్ నేను చేస్తుంటా. మీకు నచ్చితే ఈ ఎఫర్ట్స్ లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఇలాంటి కంటెంట్ కొరకు ఛానల్ని కనెక్ట్ అయ్యి ఉండండి. వావ్, బైక్ రిటర్న్ చేస్తున్నా. ఓ ఇందాక స్టార్టింగ్లో వచ్చిన ఒక లారీ ఇటు పోయింది కదా, మళ్ళీ ఇంకొక లారీ ఎంటీ చేసుకొని ఇటు సైడ్ అయితే వస్తుంది. దానికి మనం సైడ్ ఇచ్చి మనం ఒక సైడ్ ఉండాలి. ఇది ఈ రకంగా అయితే మన రామంతపూర్ పెద్ద చెరువులో వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, ఓహో ఇది మ్యాటర్. ఈ రకంగా ఇలా దారి అయితే చేసినారు. ఆ లారీలు ఇందాక మనం స్టార్టింగ్లో ఒక లారీ వచ్చింది కదా, అది రిటర్న్ తీసుకొని అంటే బ్యాగ్ తీసుకొని అటు తీసుకొని వెళ్ళి అక్కడ మట్టి అయితే వేయడం జరుగుతుంది. అక్కడ ఇటాచి తోటి వర్క్ జరుగుతుంది. మరి ఇట్లా దారి ఏర్పాటు ఇందాక మనం వచ్చిన రూట్ నుంచి ఇలా వెళ్తే ఇలా దారి ఏర్పాటు చేసినారు. అండ్ ఇదిగోండి ఇక్కడ భారీ మోటార్ ఏర్పాటు చేసి వాటర్ని అయితే అటు బయటికి కొట్టేస్తున్నారు. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ రామంతపూర్ పెద్ద చెరువు సిచ్యువేషన్. అండ్ డే టు టైం కూడా చూపించే ప్రయత్నం చేసి వీడియో ఎండ్ చేసేస్తా. 4:55 జూన్ 24. దీనికి సంబంధించిన సందేహాలు సలహాలు ఏమైనా ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలనుకుంటే ఈ చెరువుకు సంబంధించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వేరే వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ కలిపి ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.